నాకున్నది 4 ఎకరాలు. నీళ్లు మంచిగానే అందుతుండే. వరి నాటే పెట్టినా. నేను 2 ఎకరాలు పత్తి, ఎకరం మిర్చేసిన. మక్కలు వాటి దిక్కు పెడతారు గాని మన కాడ నడవది కాక. నీ అవ్వ ఎన్ని మందులు కొట్టినా షేను ఫాయిదా కాకపాయే. ఇంకేం చేయాలని రంది పడుతుంటారు కొందరు రైతులు. ఒక్క పారి గిది చూస్తురా అంటే మీరు సుత ఆలోచన చేస్తారు పక్కా. ఒక్కటే జాగల కూరగాయలు పండ్ల తోటలు అది ఉంది ఇది లేదనకుండా అన్ని తీర్ల వండిస్తున్నాడు. నల్గొండ జిల్లా చెర్లపల్లిలా 20 ఎకరాల 13 ఏండ్ల సంధి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు రైతు అంజిరెడ్డి కాక. మందులు మాకులు కొట్టుడు ఉండది, మొత్తం జీవామృతం తోటే. మనం ఒక 200 లీటర్ల డ్రమ్ము లోపల నీరు తీసుకొని దాంట్లో ఒక 10 కిలోల ఆవు మూత్రము, 10 కిలోల ఆవు పేడ, 2 కిలోల పప్పుల పిండి, 2 కిలోల బెల్లము, ముఖ్యంగా బ్లాక్ జాగరి నల్ల బెల్లము, పిడికెడంతా పుట్టమన్ను లేదా గట్టుమన్ను తీసుకొని. పేరుకే ఇది వ్యవసాయం భూమి గాని లోపలికి పోయి చూస్తే చిన్నపాటి జంగల్ లెక్కనే ఉన్నది. చుట్టుముట్టు రైతులు సైంటిస్టులు వచ్చి చూసిపోతున్నారు. కడమోళ్లకు ఎరక వేస్తానికి కృషి సఖీలకు ఈడనే ట్రైనింగ్ క్లాసులు నడిచినాయి. అన్ని ద్రవాలు తయారు చేయడం నేర్చుకున్నాము. జీవామృతం, ఘనజీవామృతం, కంపోస్ట్, వర్మి కంపోస్ట్ గురించి. దున్నకుండా వ్యవసాయం చేయడం ప్రకృతి పరంగా చాలా బాగుంది సార్. ఇక్కడ అంతా పొల్యూషన్ లేకుండా పిట్టలకి, పక్షులకి అన్నిటికీ మంచిగా ఉంది. వాళ్ళ క్లస్టర్కి వెళ్ళి మండలంలో మిగతా 125 మందికి సేంద్రియ వ్యవసాయం పైన అవగాహన కల్పించి క్లస్టర్లో ఉన్నట్టు రైతులను ఒక్కొక్క రైతు 1 ఎకరం చొప్పున సేంద్రియ వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించడానికి. ఒక్కటే జాగల ఇన్ని తీర్ల పంటలు వండిస్తుండే వరకు ఏడాది పొడవునా ఇదో ఒక ఆమ్దాని పక్కా. రైతు అనేవాడికి ప్రతినిత్యం ఆదాయం రావాలని చెప్పి, రోజు ఏదో ఒక పంట రావాలని చెప్పి ఆ ప్లాన్ తో దీన్ని చేయడం జరిగింది. ఇష్టం వచ్చినట్టు పురుగుల మందులు కొడితే డేంజర్ అని డాక్టర్లు కూడా చెప్పబట్టిరి. శలకల పొంటి పెరిగే కొన్ని తీర్ల మందుల మొలకలు కనబడకుండా అవుతున్నాయట. ఇది అందరికీ తెలిసిందే. కడ్డీ చామంతి అంటారు దీన్ని. వూండ్స్కి అంటే ఏదైనా దెబ్బలు తగిలితే, దెబ్బ తగలగానే ఇమీడియట్గా ఈ ఆకు రసం రాస్తే ఆ వూండ్ హీల్ అయిపోతుందని శాస్త్రంలో చెప్పబడింది. ఇది కనిపించట్లేదు. మన తిప్పతిగా మన కోవిడ్ టైమ్స్లో చాలా పాపులర్గా ఉండేది, విపరీతంగా పెరిగి ఉండేది, కనిపించట్లేదు. పునర్నవ అని అది విపరీతంగా ఉండేది, కనిపించట్లేదు. అంతేందుకు గోక్షుర అంటాం. ఆయుర్వేదంలో అయితే రసాయనంగా చెప్పబడింది. గోక్షుర అంటే చిన్న పల్లిరకాయ అంటారు. అది విరివిగా పెరిగేది, ఎక్కడ కనిపించట్లేదు. ఏదెట్లున్నా మందులు కొట్టుడు జరంత తగ్గాలి. తక్కువ జాగల ఎక్కువ పంటలు తీయాలి. గట్లయితే వ్యవసాయం పక్క పండుగేనబ్బా.